టిఆర్ఎస్ కు కాంగ్రెస్ కి ఏం కావాలంటే టిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అని చెప్పేసి పడాలి. పడ్డది అయిపోయాయి, పడ్డది ఇంతే పడ్డది సరిపోయి. జర విషయం ఏంటంటే పబ్లిక్ వాళ్ళ విషయము, పబ్లిక్ ఏజెంట్ గది మాట్లాడదాం సార్. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ ఇష్యూ నడుస్తుంది ఈ రాష్ట్రంలో. మేడం అంటది, అక్క అంటది, కేసీఆర్ జాతిపిత, కేసీఆర్ తెలంగాణ పిత, చావునెట్ల తలకాయ పెట్టిండు కాబట్టి ఆయన ఎట్లా నోటీసులు ఇస్తారని చెప్తారు. చావునెట్ల తలకాయ పెట్టిన ఒక కేసీఆర్ కు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి, ఆ కుటుంబంలో అందరికీ పదవులు. మరి నిజంగానే అమరుడైనటువంటి శ్రీకాంత్ చారి కుటుంబాలు, యాదిరెడ్డి కావచ్చు, ఇషాంత్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలాది మంది, 1200 మంది ఈ తెలంగాణ కోసం బలిదానం చేశారు కదా. మరి వాళ్ళకేం కావాలి, వాళ్ళకేమి ఇవ్వాలి? అసలు లాస్ట్కు వాళ్ళని గుర్తింపు చేద్దామంటే అందులో ఆ గుర్తింపుల పేర్లు తీసేసారు, అమరుల పేర్లు తీసేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి చరిత్ర ఈ తెలంగాణలో నిర్మించడానికి ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన ఎట్లయితాడు, ఈ జాతిపిత ఎట్లయితాడు, ఈ తెలంగాణ అభివృద్ధి ప్రదాత ఎట్లయితాడు? ఈ తెలంగాణను నిజంగా దాచుకుందంటే టీఆర్ఎస్ ప్రభుత్వమే. అక్క మాట్లాడుతూ చెప్తుంది, నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ వస్తే అలజడి సృష్టిస్తారంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తారని చెప్పింది. రఘునందన్ రావు గారు, బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు కావచ్చు, ఇంతకుముందు చెప్పినట్టు మహేష్ కుమార్ గారు కావచ్చు, మిగతా కొద్ది మంది వీళ్ళంతా సంఘ విద్రోహ శక్తుల, నేషనల్ సెక్యూరిటీకి ప్రాబ్లం తీసుకొచ్చేటోళ్ళ, వాళ్ళ ఫోన్లు ఎట్లా ట్యాప్ చేస్తారండి? మిగతా 1200 ఫోన్లు ట్యాప్ చేసిరని వీళ్ళంతా కూడా రాజకీయంగా ఉన్నటువంటి నాయకులు కదా. రాజకీయ నాయకులు ఎట్లా ట్యాప్ చేస్తారండి? అధికారులు, ఐఏఎస్ బ్యూరోక్రాట్స్ ఎట్లా చేస్తారండి? వాళ్ళ సొంత కవిత వాళ్ళ యొక్క హస్బెండ్ది, వాళ్ళ కూతురు అల్లుడిది కూడా చేసింది కదా. మరి ఆయన కూడా దేశద్రోహయ్యా? ఎట్లా చేస్తారు ఫోన్ ట్యాపింగ్? చేసినది బయటకు వచ్చింది, ఒప్పుకున్నారు, దానికోసం కదా వీళ్ళు జైలుకు పోయిండ్రు. మిగతా ఫర్దర్ ప్రాసెస్ గా జరుగుతున్నది. కేటీఆర్ మీద కావచ్చు, మిగతా సంతోష్ రావు మీద కావచ్చు, కేసీఆర్ మీద కావచ్చు, హరీష్ రావు మీద జరుగుతుంది. దేనికోసం జరుగుతుంది? దేనిలో భాగంగా జరుగుతుంది? అందులో భాగంగానే జరుగుతుంది. అట్లా నోటీస్ ఇస్తారు, ఇట్లా 100%. విషయం ఏంటంటే ఈ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా దోబూచులు ఆడుతుంది. నేను కొట్టినట్టు చేస్తా, నేను గిల్లినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి, అంతే. దేని గురించి అంటారు? కేవలం చెప్తున్నా, ఇదే చెప్పినా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ చూపించాలని, గంతే. ఇక మీడియా హెడ్లైన్స్ వర్సెస్ విఎస్ కోసం చూస్తా తప్ప ఇక అంతకంటే ఏం లేదు. లెట్ మీ కంప్లీట్. నేను ఏమంటే ఎక్కువ మనం మాట్లాడడం కాదు, కంటెంట్ మీరు విషయం మాట్లాడండి. వీళ్ళు ఇండి కూటమి అలయన్స్ లో భాగంగా పోయి ఎడ కూర్చుంటారంటే పోయి మద్రాసు చెన్నైలో కూర్చుంటారు. స్టాలిన్ గారు నేతృత్వం వహిస్తారు, ఇటు నుంచి కేటీఆర్ గారు పోతారు, అటు నుంచి రేవంత్ రెడ్డి గారు పోయి మాట్లాడతారు. ఇద్దరు ఈడ కొట్లాడతారు, ఆడ దోస్తాన్ చేస్తారు. ఆ తర్వాత అఖిలేష్ గారు వస్తారు, పోయి కేటీఆర్ గారు కలుస్తారు, అటు పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలుస్తారు. ఆ తర్వాత స్టాలిన్ గారు కావచ్చు. వీళ్ళు అంటే ఏ విషయం చేసినా ఇద్దరి మధ్య దోస్తాను వీళ్ళు కలుస్తూనే ఉంటుంది. వీళ్ళ ఆలోచనలు వీళ్ళన్నీ కూడా. ఇప్పుడు అక్క మాట్లాడితే ఏమంటే మేము ఉద్యమాలు చేసినాం ప్రజల కోసం అని చెప్పారు. ఎక్కడ కూర్చొని ఉద్యమాలు చేసిరక్క? మన ఏది టీఆర్ఎస్ భవన్ లో కూర్చొని ఉద్యమాలు చేశారు. రోడ్డుకి ఎక్కిరా వీళ్ళు ఎప్పుడన్నా? సార్ మీరు చూస్తున్నారు కదా రోడ్, ఏం మాట్లాడతారు? వీళ్ళు ప్రజల కోసం హైడ్రా మీద ఏ రోడ్డు మీద వచ్చి వీళ్ళు ఉద్యమం చేశారు? మూసీ బాధితుల కోసం ఎక్కడన్నా వచ్చారో బయటికి? నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చారు. వీళ్ళు ఏడ ప్రెస్ మీట్లు పెట్టారు? ఒక టీఆర్ఎస్ భవన్ పోయి ప్రెస్ మీట్ పెట్టుకు తప్ప లఘుచర్ల ఇష్యూ బాధితుల దగ్గరికి నువ్వు పోతావా? వాళ్ళని హైదరాబాద్ భవన్ పిలుచుకొని ఈడ ముచ్చటించి వాళ్ళు నేడిచినట్టు చేసి దాన్ని ఏదో చూపించి ఆడికి ఎస్టీ కమిషన్ పంపించింది భారతీయ జనతా పార్టీ అండి. ఎస్టీ కమిషన్ మా ఎస్టీ మోర్చా నాయకులు కంప్లీట్ చేశారు. కళ్యాణ్ నాయక్ గారు ఎస్టీ కమిషన్ విజిట్ చేసింది, హ్యూమన్ రైట్ కమిషన్ విజిట్ చేసింది. అంటే అక్కడ నేనేమంటున్నా, ఫీల్డ్ మీద పోయి ఫైట్ చేస్తూ మా రక్తాన్ని రహదారంలో చిందిస్తుంది భారతీయ జనతా పార్టీ. ఈ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక విధానాల పైన ఈ ప్రభుత్వము 6 మోసాలు 66 కుట్రల పైన నిరంతరం ఫైట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ తప్ప మీ ప్రెస్ మీట్లు, మీ ఉద్యమాలన్నీ ప్రెస్ మీట్లు, టీ కప్ లో తుఫాన్లు టీఆర్ఎస్ పార్టీ చేసే ఉద్యమాలు, టీ కప్ లో తుఫాన్లు మాత్రమే టీఆర్ఎస్ చేసిన ఉద్యమాలు తప్ప ప్రజల కోసం నిరంతరం ఫైట్ చేస్తుంది బీజేపీ మాత్రమే. అధికారం కోసం కాదు, ఆత్మగౌరవం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం చూపించమని చెప్పేసి మేము ఫైట్ చేస్తున్నాం మేడం. ఎక్కడ మీ టీఆర్ఎస్ మహేష్ గారికి ఫైనల్ గా మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ సంబంధించి అగ్రనేతలైన కేసీఆర్ గారు కూడా పిలుస్తున్నారు. ఒక పారదర్శకంగా జరుగుతుంది అనిపిస్తోందా? ఏమైనా ఫైనల్కి వస్తుంది అనుకుందా? ఈ కేసు సంబంధించి చెప్పండి. మేము అదే చెప్తున్నాం సార్, ఈ కేసు విషయంలో పారదర్శక జరగాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తుల్లో మేము. ఎందుకంటే మా వాళ్ళే ఎక్కువ బాధితులు. మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు కావచ్చు, ఈటల గారు కావచ్చు, రగన్న కావచ్చు, వీళ్ళంతా చాలా మంది విక్టిమ్స్. 2023 ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేది. వీళ్ళు చేసిన ఫోన్ ట్యాపింగ్లు, దొంగ ట్యాపింగ్లు, బ్లాక్ మెయిల్ కారణంగా ఈరోజు బీజేపీని వెన్నుపోటు ఓడిచిర్రు ఈరోజు వీళ్ళు చేసినటువంటి దొంగ రాజకీయాల కారణంగా. కాబట్టి నేనేమంటున్నా,
పారదర్శకంగా జరగాలి, దోషులను శిక్షించాలి. అందులో కేసీఆర్ ఉండొచ్చు, కేటీఆర్ ఉండొచ్చు, హరీష్ రావు ఉండొచ్చు. వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ బిడ్డ కూడా చెప్తుంది కదా, బయటకు వచ్చినట్టు కవిత గారు కూడా చెప్పారు. ఎంక్వైరీ విషయంలో డిలే కావద్దు, వీళ్ళను ఎంత తొందర వీలేదంత. కేవలము ఈ రోజు నేనేమంటున్నా, సింపతి వస్తుంది మున్సిపల్ ఎలక్షన్ లో, లేకపోతే ఇంకో ఎలక్షన్ లో టీఆర్ఎస్ గెలుస్తుంది కావచ్చు, మేము కాంగ్రెస్ ఓడిపోతుంది కావచ్చు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఒకవేళ ఆలోచించినట్టయితే ఇది డెఫినెట్ గా రాజకీయంగా ఒక కవ్వింపు చర్య తప్ప ఇంకోటి కాదు. కానీ నిజాన్ని నిర్భయంగా బయటికి తీసుకొచ్చి వీళ్ళు అరెస్ట్ చేసినట్టు ఇప్పుడే కాంగ్రెస్ కమిట్మెంట్ బయటకు వస్తుంది. కేసీఆర్ వదిలేస్తారు, వెళ్తున్నారా లేకపోతే అక్కడికి వస్తారా? వాళ్ళే వెళ్తామని చెప్పారు. కేసీఆర్ గారిని విచారించడానికి ఫామ్ హౌస్ కి వెళ్తామన్నారు. సిట్ అధికారులే అక్కడికి విచారణకు వెళ్తామన్నారు. అయితే ఇందాక కూతురుది అల్లుడిది అని చెప్పి చెప్తున్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకపోవడానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కారణం. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎట్లా వచ్చిందండి? ఒకవేళ అదే కారణమైతే ఫోన్ ట్యాపింగ్ వల్ల బీజేపీ రాలేదు అని అంటే కాంగ్రెస్ కూడా రావద్దు కదా. వాళ్ళు కూడా మేము బాధితులమని చెప్తా ఉన్నారు కదా. ట్యాపింగ్ అనేదే జరగలేదు. కేవలం 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన మీద బురద జల్లడానికి, బద్నాం చేయడానికి రెండు పార్టీలు, జాతీయ పార్టీలు, బలమైన ప్రాంతీయ పార్టీల ఉనికిని మనుగడను జరగకుండా ఇన్నాళ్ళ పాటు సాగదీసే అవకాశం ఉంటుంది. 100% ఉందండి. రాజకీయ పార్టీలు అధికారులు ఇన్వాల్వ్ చేయటం, అధికారులు ఇచ్చిన దాన్ని బట్టి పిలవటం, ఇదంతా కూడా ఎవరి ఆధీనంలో అధికారులు ఉన్నారనేది స్పష్టమవుతా ఉంది కదా. పాలకులు ఎవరు ఉంటే వాళ్ళ పంచన అధికారులు చేరుతా ఉన్నారు, చూస్తూనే ఉన్నాం. అధికారుల విషయానికి వస్తే ఇందాక సొంత కూతురే చెప్పింది, సొంత బిడ్డనే చెప్పింది అని చెప్తారు. ఎస్, చంద్రబాబు నాయుడు సొంత అల్లుడు కాదా అండి ఎన్టీఆర్ గారికి? ఏదైనా జరగచ్చు. ఇక్కడ ట్యాపింగ్ జరిగిందని నేను చెప్పడం లేదు. రాజకీయాల్లో తన పర భేదం ఉండదండి. సొంత కూతురే ఇప్పుడు పక్కన పోయి నేను పార్టీ పెట్టుకుంటా అని చెప్పడం లేదా? సొంత అయినంత మాత్రాన షర్మిల గారు వేరుపడలేరా? ఒకటండి, ఫోన్ ట్యాపింగ్ అసలు జరగలేదు. కేసీఆర్ గారికి గానీ బీఆర్ఎస్ గానీ ప్రమేయం లేదు. ఉంటే గనక ఇది జరగదు. 1200 మంది అమరులైనరు, శ్రీకాంతాచారికి లేదంటే వాళ్ళ అమ్మకి ఇచ్చారండి. రెండవది, ఈ కాంగ్రెస్ కూడా కాంగ్రెసే కాదు కారణం. అదే 2014లో ఇచ్చిర్రు, మరి 18 ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు నామినేటర్ పదవులే ఎందుకు ఇప్పుడు ఇచ్చినాడు మరి వీరన్న? చరణ్ గారు, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించిన కంక్లూడ్ వచ్చేస్తుంది, చెప్పండి ఫైనల్ గా కంక్లూడ్ చేయండి సార్. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తొందరగా తీర్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది కాబట్టి తొందరగా విచారణ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి సిట్టు భావించింది కాబట్టి విచారణ సంస్థ చాలా స్పీడప్ చేసిరు. ఈ మధ్య కాలంలో కంటిన్యూ జరుగుతూనే ఉంది కదా. మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కావచ్చు, ఎవరున్నా దాంట్లో తనమని అనేది వేరే లేదు సార్. కాంగ్రెస్ ఉన్నా ఎవరున్నా చట్టం అనేది అందరికి, కేసీఆర్ గారికి చట్టం చుట్టం కాదు. అది కనిపిస్తే ఓకే, అది కనిపిస్తే ఓకే. ట్రాన్స్పరెన్సీ అనేది ప్రజలకు అర్థమయ్యేలా చట్టం ప్రకారం మాత్రం ముందుకు పోతాం. ఎస్, డెఫినెట్ గా ఏం జరుగుతుంది చూద్దాం. ఎప్పుడు మరి కేసీఆర్ ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారు, మళ్ళీ తదుపరి యాక్షన్ ఎలా ఉండబోతోంది, ఇంకా ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారనేది తెలుస్తుందో, అసలు ఎప్పుడు యాక్షన్ ఉండబోతుందో మనం కూడా తొందరగా ముగియాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ గారు.